వన్డే ప్రపంచ కప్ 2023లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లు ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తున్న ఇది జట్ల మధ్య పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్లో పాక్పై గెలిస్తే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది. మరోవైపు ఒక్కసారైనా టీమిండియాను ఓడించి పేలవ గణాంకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా పాక్ భావిస్తోంది. ప్రపంచంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా కాదు. ఈ ఆటకు లేనంత ఆదరణ ఒక్క క్రికెట్కే సొంతం. ప్రపంచ కప్ పోటీలు అనేసరికి క్రికెట్పై అభిమానులు అంచనాలు మరింత స్థాయికి చేరుకుంటాయి. వరల్డ్ కప్లో ఏ రెండు జట్లు తలపడినా రాని ఉత్కంఠ ఒక్క భారత పాక్ మ్యాచ్ల మధ్య మాత్రం నెలకొంటుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ రెండు దేశాల ప్రజలే కాదు, యావత్తు ప్రపంచమంతా ఆ పోరును చూడాలనుకుంటుంది. క్రికెట్ క్రీడా ప్రపంచంలో తొలి వరల్డ్ వార్ 1975లో జరిగింది. అప్పుడు 8 జట్లు పోటీల్లో తలపడ్డాయి. మొదటి ప్రపంచ కప్లో దాయాది దేశాల మధ్య పోరు జరగలేదు. ఇక ఈ వరల్డ్ కప్ భారత పాక్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ వార్లో తొలి విజేతగా వెస్టిండీస్ జట్లు నిలిచింది. 1975లో క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రారంభమైతే 1996లో తొలిసారిగా ఇండియా, పాకిస్తాన్ జట్లు పోటీ పడ్డాయి. వన్డే మెగా టోర్నీలో టీమిండియానే ఎప్పుడూ పైచేయి సాధిస్తూ వస్తుంది. 1996 నుంచి గత ప్రపంచ కప్ వరకు మెగా టోర్నీలో పాక్ జట్టును భారత ఆటగాళ్లు చిత్తుగా ఓడిస్తూనే వస్తున్నారు. ప్రపంచ కప్ టోర్నీలో 7 సార్లు తలపడగా 7 సార్లు భారత జట్టే విజయాలను సాధించింది. అయితే టీ20 వరల్డ్ కప్లో కూడా 7 సార్లు ఈ రెండు జట్లు పోటీ పడగా 5 సార్లు భారత్ గెలవగా ఒక్కసారి మాత్రమే పాకిస్తాన్ విజయం సాధించింది. ఓ మ్యాచ్ ఫలితం రాకుండానే ముగిసింది. మెగా టోర్నీలో భారత్పై పాక్ ఒక్కసారి, అది కూడా 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో మాత్రమే పైచేయి సాధించింది. ఇక అదే జోష్లో ఈ మెగా టోర్నీలోనూ టీమిండియాపై గెలవాలని పాక్ ఆటగాళ్లు చాలా వ్యూహాలు రచిస్తున్నారు. సొంత గడ్డపై దాయాది పాక్పై ఘన విజయం సాధించాలంటూ టీమిండియా ఆటగాళ్లు పక్కా ప్లాన్తో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ టీం మెగా టోర్నీలో పాక్పై జైత్ర యాత్రను కొనసాగించాలని భావిస్తోంది.